గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 70,000 కోట్లతో బనకచెర్లకు గోదావరి నీరు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడతాం, పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలు, జగన్ మూర్ఖత్వమే పోలవరానికి శాపం, 55,000 కోట్లతో 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేస్తారు. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో సీఎం చంద్రబాబు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనేది ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 70,000 కోట్లతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తే రాయలసీమ సహా రాష్ట్రమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. అప్పుడు రైతుల ఆదాయం 2-3 ఇంతలు పెరుగుతుందని, అదే తన జీవితాశయమని ఉద్ఘాటించారు. గోదావరి నీటిని పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణానదికి, అక్కడి నుంచి వైకుంఠపురం బ్యారేజ్ ద్వారా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించే జలాశయానికి, బ్యాక్ వాటర్ నాగార్జున సాగర్ జలాశయానికి వెళ్తుంది. అక్కడ నుండి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనకచెర్లకు చేరుస్తాం. దీంతో రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందుతుంది. అయితే దీనికి 70,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీన్ని ప్రైవేటు వాళ్ళు ఖర్చు పెడితే కేంద్ర రాష్ట్రాలు కొంత భరిస్తాయి. వాళ్ళు 25 ఏళ్ల వరకు వసూలు చేసుకోవచ్చు. రాష్ట్రానికే ఇది గేమ్ చేంజర్ అవుతుంది. కరువును శాశ్వతంగా నివారించవచ్చు. వీటన్నింటిపైన పవన్ కళ్యాణ్తో చర్చించాం. మా అందరి ఆలోచన అదే అని చంద్రబాబు వివరించారు. ఎమ్మెల్యేలు తన నియోజకవర్గాల్లో సాగునీటి పథకాలపై దృష్టి పెట్టాలని సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతవరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రైవేటీకరణ జరగలేదు. ఎందుకు అంటే ఇరిగేషన్ అనేటటువంటిది సాగునీళ్ళకి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం అంటే ఏ రైతు కట్టలేడు. ఇప్పటికే ధరల పెరుగుదల ఇట్లాంటి వాటి అంటే ఎరువులు, విత్తనాలు, కూలీలు దొరక్క, మెషినరీ వాడతంటే అవుతున్నటువంటి ఖర్చులతోనే తడిసి మోపిడై అల్లాడుతున్నారు. అట్లాంటి సందర్భంలో మిషనరీ సాధారణంగా ఈ ప్రభుత్వాలు ఏవి కూడా రైతులకి ఇంకా సబ్సిడీలు ఇస్తాయి, డబ్బులు ఇస్తే తప్పించి రైతుల నుండి వసూలు చేయరు. ఇప్పుడు మరి ప్రైవేటు భాగస్వామ్యంతో కనుక సాగునీటి ప్రాజెక్టు చేస్తారు అంటే అది చాలా కీలకమైనటువంటి అంశం అవుతుంది. ఇది సరికొత్త సంచలనాత్మకమైనటువంటి వ్యవహారం. ఇది రైటా రాంగ్ అన్నది పెద్ద చర్చ జరగాల్సినటువంటి అంశం. ఇంకోటి సాగునీటి ప్రాజెక్టుల ప్రైవేటీకరణ అన్నటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ టైం వింటున్నాం. ఇకపోతే రీస్టార్ట్ ఏపీ రై 85,083 కోట్ల పెట్టుబడులకు ఆమోదం, 10 భారీ పరిశ్రమల ఏర్పాటు, 33,966 మందికి ఉపాధి, మడకశిర వద్ద మందుగుండు సామాగ్రి తయారీ పరిశ్రమ, సీఎం అధ్యక్షతన NIPB తొలి సమావేశంలో అంగీకారం, రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కూటమి ప్రభుత్వం తొలి ముద్ర వేసింది. రీస్టార్ట్ ఏపీలో భారీ పెట్టుబడులతో మొదట అడుగుపడింది. కూటమి అధికారం చేపట్టిన 5 నెలల్లోనే పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించి 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారంటూ ఆర్సెల్ఆర్ మెట్టల్, ఆస్ట్రా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, భారత్ ఫోర్ట్ అనుబంధ KSLS ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆజాద్ ఇండియా మొబిలిటీ, వీటన్నిటి ద్వారా రాష్ట్రానికి 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తుందన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసి చాలా మంచి ఆలోచన. వేగంగా ఆయా అంశాలు లైన్లోకి రావాలని కోరుకుంది. లేకపోతే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి నోటీస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డిలు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత్ దాఖలు చేసిన కేసులో అవినాష్ రెడ్డి, CBI అప్రూవర్ దస్తగిరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో నిందితులుగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి జైలుకి వెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించిన కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని సునీత విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. వివేక మాజీ PA MV కృష్ణారెడ్డి తమపై దాఖలు చేసిన ప్రైవేట్ కేసును కొట్టేయాలని కోరుతూ నర్రెడ్డి రాజశేఖర్ దంపతులు, CBI అధికారి రామ్ సింగ్ దాఖలు చేసినటువంటి కేసులోని కృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. మంగళవారం ఈ 4 కేసులపై విచారించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను అప్పగించండి, బ్రిటన్ ప్రధాని కోరిన మోడీ, స్వేచ్ఛా వాణిజ్యంపై మళ్లీ చర్చలకు ఇరువురు నేతల నిర్ణయం, పలు దేశాధినేతలతో ప్రధాని భేటీ, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అణుయుద్ధ ముప్పు, అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై పుతిన్ సంతకం, రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించిన ఉక్రెయిన్, యుద్ధం ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న బైడెన్ నిర్ణయం అంటూ ప్రపంచం ముందు మరో అణుయుద్ధం ముప్పు పొంచి ఉందా, రష్యా ఉక్రెయిన్ల మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే అనుమానాలు బలపడుతున్నాయి. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కి అమెరికా అనుమతి ఇవ్వడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి తీవ్ర ఆగ్రహం తెప్పించి దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగాన్ని తెరపైకి తెచ్చారు. ఒకవేళ పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడటానికి వీలుగా అణుముసాయుధాన్ని సవరించారు. ఈ దస్త్రంపై సంతకం కూడా చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే కూటమిగా ఎవరు దాడి చేసినా వాటిపై రష్యా అణుదాడి చేయడానికి వీలు కల్పించే నిబంధన అది. మరోవైపు అమెరికా ఇచ్చిన అనుమతిని అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ ఏకంగా 6 దీర్ఘశ్రేణి క్షిపణుల్ని, ఆర్మీ టాక్టికల్ మిసైల్స్ని వాడింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోలింగ్కు ముందు ఓటుకి నోటు రగడ,
బీజేపీ నేత 5 కోట్లు పంచారన్న బీవీఏ పాల్గఢ్ జిల్లాలో కలకలం నేడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం అడ్డగింత, ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టారని దౌర్జన్యం, కంపెనీ క్యాంపై రాళ్లదాడి, యంత్రాల ధ్వంసం, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కొండాపురం రాగికుంట గ్రామం వద్ద పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు చేస్తున్న అదానీ సంస్థ సిబ్బందిపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు రాళ్లదాడికి తెగబడ్డారు. కంపెనీ క్యాంప్ పైన దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. అక్కడున్న వాహనాలు, యంత్రాలను ధ్వంసం చేశారు. స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారంటే ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు శివనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి మంగళవారం సాయంత్రం దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి తాళ్ల పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయనున్నట్టు ఎస్ఐ రుషికేశ్వర రెడ్డి తెలిపారు. రాయకుంట వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని అదానీ సంస్థ ప్రారంభించింది. క్యాంప్ ఏర్పాటు చేసుకుని యంత్రాలతో నేల చదును పనులు చేపట్టింది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన శివనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డిలు తమ అనుచరులను వెంటబెట్టుకుని వాహనాల్లో పని ప్రదేశానికి వచ్చి అదానీ సంస్థ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. కాసేపటికి రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత సంస్థ ప్రతినిధులతో చర్చించారు. డబ్బుల కోసం ఈ దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహారం గురించి తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల తీవ్రంగా ఆగ్రహించినట్టు సమాచారం. ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబీకులు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలు బెదిరిస్తున్నారని, డబ్బుల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో 2 రోజుల కిందట ఆయన సీఎంఓకి పిలిపించారు. వైకాపా పాలన వల్ల దెబ్బతిన్న రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు, ఉపాధి కల్పించేందుకు వైపు తాను ప్రయత్నిస్తుంటే పారిశ్రామికవేత్తలు బెదిరించడం, డబ్బులు అడగడం ఏంటని మందలించిన సమాచారం. ఈ నియోజకవర్గ పరిధిలో సిమెంట్ కర్మాగారాలు, జిందాల్ సంస్థకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. ఎమ్మెల్యే అనుచరులు వారిని డబ్బుల కోసం బెదిరిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. అదాని విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి 1 మెగావాట్కి ఇంత చొప్పున కోట్లలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చి దీనిపై అదాని సంస్థ ప్రతినిధులు బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. అయితే ఉద్యోగాలు అడిగేందుకే వెళ్లారంటూ ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్. మా ప్రాంతంలో పరిశ్రమ పెడుతున్నారని తెలిసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, తమ వాహనాలను అద్దెకు పెట్టుకోవాలని అడగడానికి మాత్రం మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఒక చుట్టొచ్చారంతే. అదే సమయంలో అక్కడ వైకాపా నాయకులు కనిపించడంతో మా వాళ్ళకి కోపం వచ్చింది. అంతకు మించి అక్కడేమీ జరగలేదు అంటూ ఆయన అన్నారన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇది గతంలో కూడా ఇదే జరిగింది. బ్రాహ్మణి స్టీల్స్ అప్పుడు కూడా జరగకుండా ఆగిపోయినటువంటిది అదే జరిగింది. అప్పుడు కూడా ఇలాంటి ధ్వంసాలే జరిగినాయి. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటు హక్కుకు 6 ఏళ్ల అనుభవం కావాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. గత 6 ఏళ్లలో 1 లేదా అంతకంటే ఎక్కువ విద్యా సంస్థలు పనిచేసిన అనుభవం ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విడిపోతున్న ఏఆర్ రెహమాన్ జంట ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోతుంటే మంగళవారం రాత్రి వెలువడిన వార్తలు సినీ పరిశ్రమలో కలకలం రేకెత్తించే. విడాకులు తీసుకున్న రెహమాన్ సతీమణి సైరాబాను తరపు న్యాయవాది వెల్లడించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ దంపతులకు 1995లో వివాహమైంది. కొన్ని భావోద్వేగాలతో కూడిన ఒత్తిడి తర్వాత భర్త నుంచి విడిపోవాలని కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు సైరాబాను నొటకిస్తూ వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో తమ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు తమకు ప్రైవసీ ఇవ్వాలని కోరినట్టు తెలిపాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తాడేపల్లి అత్యాచారం కేసు నిందితుడు త్రుట్లో తప్పించుకున్నాడు. 3.5 ఏళ్లుగా పరారీలో ఉన్న వైకాపా ప్రభుత్వంలో గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో సీతానగరం ఘాట్ వద్ద యువతపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఏటూ రామలింగం ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్ త్రుట్లో తప్పించుకున్నాడు. 2021 జూన్ 19 గంజాయి మత్తులో యువతపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలను జల్లెడ పెట్టారు. ఫలితం లేకపోవడంతో నిందితు వివరాలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. నేపథ్యంలో నిందితుడు గత వారం బాపట్ల జిల్లా వేమూరు ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి వారు రాకను పసిగట్టి నిందితుడు పరారైనట్టు విశ్వసనీయ సమాచారం. నిందితుడు కుడి చేతిపై పుణ్యవతి అనే పచ్చబొట్టు ఉందని రైల్వే స్టేషన్ సేవలు శివార్లోని శిథిల భవనాల్లో తలదాచుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖలో సామూహిక అత్యాచారం, న్యాయ విద్యార్థిని నమ్మించి వంచిన ప్రియుడు రహస్యంగా వీడియోలు తీసి ఆపై స్నేహితులతో కలిసి అగాయిచ్చిన 9 యువకులపై కేసు నమోదు. ప్రేమ పెళ్లి పేరుతో దగ్గరే యువతను నమ్మించిన యువకుడు ఆమెను బలవంతంగా అనుభవించడమే కాక స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన దారుణ ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపిన వీడియోలను చూపి బెదిరించి ఒక్కొక్కరుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత కూడా తమ కోరికను తీర్చాలని వేధించడం, ప్రియుడే ఫోన్ చేసి అందుకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేయడం, తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆత్మహత్యకు యత్నించింది. తండ్రి ఆమెను కాపాడి విషయం తెలుసుకోగా జరిగిందంతా చెప్పింది. న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. విశాఖ 2 టౌన్ సీఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. విశాఖకు చెందిన యువత 20 ఏళ్లు న్యాయ విద్య అభ్యసిస్తోంది. సహవిద్యార్థి వంశీతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువత నిరాకరించిన బలవంతంగా శారీరకంగా కలిశాడు. ఆగస్టు 13వ తేదీ పగలు 11 గంటల సమయంలో వంశీ ఆ యువతను ద్విచక్ర వాహనంపై డాబా గార్డెన్స్లో తన స్నేహితుడు ఆనంద్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతం చేసి మరోమారు శారీరకంగా కలిశాడు. దాన్ని రహస్యంగా వీడియో తీసిన ఆనంద్, రాజేష్, జగదీష్ గదిలోకి వచ్చి ఆ వీడియోను చూపించి ఆమెను బెదిరించారు. తర్వాత ఒక్కొక్కరికి అత్యాచారం చేశారు. నిందితులు 3 న్యాయ విద్య అభ్యసిస్తున్న యువకులు, ఒకరు ప్రైవేట్ మోటార్స్ కంపెనీలో క్యాషియరు,
ప్రియ దగ్గరుండి స్నేహితులతో అత్యాచారం చేయించడంతో ఆమె నిలదీసింది. దీంతో అతను యువతను బెదిరించడం మొదలుపెట్టాడు. విషయం బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించి బాధితురాలు మౌనం వహించింది. కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయింది. మళ్ళీ తన కోరిక తీర్చాలంటూ 2 నెలలుగా వంశీ స్నేహితులు ఫోన్ చేసి వేధిస్తున్నారు. వంశీ కూడా ఫోన్ చేసి స్నేహితులు చెప్పినట్టు చేయాలనడంతో బాధితురాలు సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకుని చనిపోయేందుకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను కాపాడి పోలీసులు ఫిర్యాదు చేశారు. వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు 4 పోలీసుల అదుపులో ఉన్న సమాచారం. విశాఖలో గ్యాంగ్ రేప్ ఘటన దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించాం. బాధితురాల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అంతా పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఏం జరిగిందో గుర్తు లేదు. ఉద్యోగులను దూషించి బెదిరించిన కేసులో బోరగడ్డ నాడు నేరం అంగీకరించి నేడు మాట మార్చిన రౌడీ షీటర్. ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉద్యోగులను దూషించి బెదిరించినని గతంలో నేరం అంగీకరించిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ తాజా విచారణలో మాట మార్చారు. తాను ఎవరిని కులం పేరుతో దూషించలేదన్నారు. గతంలో నేరం అంగీకరించి ఇప్పుడు అబద్ధం ఎందుకు చెప్తున్నారన్న పోలీసుల ప్రశ్న గతంలో ఏం చెప్పానో గుర్తులేదన్నాడు. ఉద్యోగులు బెదిరించకపోతే మీపై కేసు ఎలా నమోదు చేశారన్న ప్రశ్నకు నీళ్లు నమిలాడు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రౌడీ షీటర్ బోరుగడ్డ తన అంచెలతో కలిసి అమరావతి వైపు కారులో వెళ్తుండగా ఎంసీసీ బృందాలు తనిఖీ కోసం ఆపాయి. దీంతో అతను వారిపై మండిపడ్డాడు. వచ్చేది వైకాపా ప్రభుత్వమైనా నా కారు ఆపి తనిఖీ చేస్తారు, మీకు ఎంత ధైర్యం అంటూ బెదిరించాడు. విధులకు ఆటంకం కలిగించిన అతనిపై ఎంసీసీ బృంద సభ్యుడు ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి అభివృద్ధి పైన అబద్ధాలే, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపణలన్నీ అసత్యాలు, కూటమి సర్కారు విడుదల చేసిన 2023-24 సామాజిక ఆర్థిక సర్వేనే నిదర్శనం. స్థిర ధరల ఆధారంగా వైఎస్ఆర్సీపీ హయాంలో పెరిగిన వృద్ధి రేటు 2022-23లో 5.81%, 23-24లో ఏకంగా 7.35% వృద్ధి. జాతీయ స్థాయిని మించి రాష్ట్ర తలసరి ఆదాయం. గత 3 ఏళ్లుగా రాష్ట్ర సొంత ఆదాయంలో పెరుగుదల. అన్నదాతలను చేపట్టుకుని నడిపించిన ఆర్బీకేలు 2023-24లో రైతు భరోసా ద్వారా 53.58 లక్షల మంది రైతులకు 7,226 కోట్లు. నాడు నేడుతో బాగుపడ్డ ప్రభుత్వ పాఠశాలలు, ఆదుకున్న అమ్మఒడి. 23-24లో 11,688 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు. 6.07 లక్షల కోట్ల పెట్టుబడితో కార్యాచరణ దశలో మరో 156 మెగా ప్రాజెక్టులు. ఎంఎస్ఎంఈలతో లక్షల మందికి ఉపాధి కల్పన. ప్రజారోగ్యానికి భరోసా. చేనేత కార్మికులకు 969 కోట్ల ఆర్థిక సహాయం. కూలీల వేతనాల పెరుగుదలతో మెరుగుపడ్డ జీవన ప్రమాణాలు అంటూ చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలోనే వృద్ధి రేటు ఇలా ఉంది. 2022-23లో 7.65 జీఎస్డిపి గ్రోత్. అదే పాయింట్లో గ్రోత్ రేట్ 5.81%. 23-24లో 8.21, అందులో 7.35 గ్రోత్ రేటు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. 2022-23లో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూలోత్పత్తి 5.81% ఉంటే 23-24లో ఏకంగా 7.35% పెరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలోని భాగాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరి అదే సర్వేది సంబంధించిన డిబేట్లో మాత్రం ఈ కోణంలో వచ్చింది. లేకపోతే పల్లె రోడ్లపై పన్నుల మోత అంటూ గ్రామీణ రహదారులపైన యూజర్ ఛార్జీలు, నిర్వహణ వ్యయం ప్రజల నుంచే వసూలు, ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు, ఉభయ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టులు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలు. శాసనసభలో వెల్లడించిన చంద్రబాబు, ఆమోదం తెలిపిన కూటమి ఎమ్మెల్యేలు అంటూ చంద్రబాబు హయాంలో వైఎస్ జగన్ పాలనలో కోవిడ్తో 1 ఏడాది పనులు ఆగిపోయిన రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం వెచ్చించిన నిధులు అన్నటువంటి వార్తని ఇక్కడ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ఇందులో ఏదైతే జాతీయ రహదారుల తరహాలో రాష్ట్రంలో గ్రామీణ రోడ్డుపై యూజర్ ఛార్జీలు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా రహదారుల నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఏజెన్సీలు వాహనదారుల నుంచి నిర్దేశించే యూజర్ ఛార్జీలు వసూలు చేస్తాయని వెల్లడించారు. త్వరలోనే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని మంగళవారం శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలో ఏ రోడ్డు మీదకి వాహనంతో వచ్చినా యూజర్ ఛార్జీ వసూలు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ దగ్గర డబ్బులు లేవు కానీ ఇలాంటి వినూత్న ఆలోచనలు మాత్రం చాలా ఉన్నాయని, వాటి ద్వారా సంపద సృష్టిస్తానని పేర్కొన్నారు. వచ్చే జనవరి కల్లా రాష్ట్రంలోని రహదారులపై అన్ని గుంతలు పూర్తి చేయాలని, జనవరిలో పండుగ సందర్భంగా రాష్ట్రానికి వచ్చేవారికి మెరుగైన రహదారులు కనిపించాలని లక్ష్యంతో మరమ్మతులకు 850 కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయని సీఎం చెప్పారు. లక్షల సంఖ్యలో గుంతలు పడ్డాయని, అయితే వాటిని పూర్తి చేసేందుకు ఖర్చు మొత్తం స్థానిక ప్రజల నుండే వసూలు చేయాలనుకుంటున్నట్టు సీఎం స్పష్టం చేశారు. తొలుత ఉమ్మడి గోదావరి జిల్లాలో రోడ్ల నిర్వహణకు జాతీయ రహదారుల మాదిరిగా టెండర్ పిలిచి అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తామన్నారు. ఆ విధానంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను ఒప్పించగలిగితే వెంటనే పనులు ప్రారంభిస్తాను. అలా కాకుండా గుంతల రోడ్లని తిరుగుదామంటే నాకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. గోతులు పూడ్చడానికి డబ్బులు లేకపోయినా అన్నీ నువ్వే చేయాలంటారు, నా దగ్గర మంత్రదండాలు ఏమీ లేవని సీఎం పేర్కొన్నారు. జాతీయ రహదారులపై టోల్ వసూలుకు కూడా తొలుత వ్యతిరేకించారని, ఇప్పుడు కూడా వ్యతిరేకత వస్తుందని, అయినా ముందుకే వెళ్తామని సీఎం స్పష్టం చేశారు. ఎంపీసీపై చేతులెత్తి సమ్మతి తెలియజేయాలని సీఎం కోరడంతో కూటమి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో ఆమోదం తెలిపారు. తమ జిల్లాలోనే వెంటనే దీన్ని అమలు చేయాలని వారంతా కోరారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో మలేషియా ఉపరితల రవాణా మంత్రి స్వామివేలును రప్పించి చెన్నై నుంచి నెల్లూరు వరకు డబ్బు లేకుండా మలేషియా కంపెనీతో కలిపి రోడ్డు వేశామని చంద్రబాబు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 2027లోగా పోలవరం పూర్తి, జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, 70,000 కోట్లతో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అయితే మళ్ళీ ఎఫ్టీఏ చర్చలు,
మోడీ స్టార్మర్ అంగీకారం. G20 సదస్సులో నేతల భేటీ. బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో జరుగుతున్న G20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మోడీతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్ భారత్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అనుమానాలను తెరదించారు. దీనిపై చర్చలను పునఃప్రారంభిస్తానని వాళ్ళు స్పష్టం చేశారు. పరస్పరం లాభసాటిగా ఉండేలా FTA విధి విధానాలు రూపొందుతాయని ఆశాభావం వెలిబుచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చంద్రబాబు నిర్ణయాలే పోలవరానికి శాపం అంటూ తీవ్ర జాప్యానికి ప్రస్తుత పరిస్థితికి చంద్రబాబు బాధ్యుడు. ప్రోటోకాల్ పాటించకుండా ప్రాజెక్టు పనులు చేశారు. బాబు తప్పిదం వల్లనే కాపర్ డ్యాం ధ్వంసమైంది. ఇది అంతర్జాతీయ నిపుణుల మాట. వారి నివేదిక మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వలసదారుల ఏరివేతకు ఎమర్జెన్సీ సైన్యాన్ని ఉపయోగిస్తాను ట్రంప్. లక్షలాది మందిపై ప్రభావం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఊహించినట్టుగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసలపై ఆయన తాజాగా కీలక నిర్ణయం వెలువరించారు. సరిహద్దు భద్రత జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే యోచన ఉందని ట్రంప్ ధృవీకరించారు. అక్రమ వలసదారులు తిప్పి పంపేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతామని ప్రకటించారు. అమెరికాలో ఏకంగా 1,10,00,000 మందికి పైగా అక్రమంగా నివసిస్తున్నట్టు అధికారులు అంచనా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నీళ్లున్నా కన్నీరే. గ్రేటర్ రాయలసీమకు వెన్నుపోటు. కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. KWDT 1 అవార్డులో అమల్లో ఉన్న వరకు తాగునీటికి తొలి ప్రాధాన్యం. ఆపై సాగునీటికి లభ్యత తక్కువగా ఉంటే కేటాయింపులు. ఉన్న ప్రాజెక్టులు దామాషా పద్ధతిలో సరఫరా. అదనంగా ఉన్న నీటిని క్యారీ ఓవర్ కింద 150 TMCల నిల్వకు ప్రాధాన్యం. ఆ తర్వాత అదనంగా నీళ్లు ఉంటేనే గ్రేటర్ రాయలసీమకు నీటి విడుదల. ఈ మేరకు శ్రీశైలం సాగర్ నిర్వహణ. కృష్ణా ట్రిబ్యునల్లో ప్రభుత్వం అఫిడవిట్. కృష్ణా నీళ్లు కడల్లో కలుస్తున్న సీమకు నీళ్లు దక్కని దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వ వాదనపై నీటిపారుదల రంగ నిపుణులు రైతులు ఆందోళన. KWTD 2 అవార్డు అమల్లోకి వస్తే మరిన్ని కష్టాలు. బేసిన్లో అన్ని రాష్ట్రాలు 2,578 TMCలు వాడుకున్న తర్వాత గ్రేటర్ రాయలసీమకు నీళ్లు కేటాయించిన నీటిని గుంపకొత్తగా వాడుకుంటాను ట్రిబ్యునల్ కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఇలాగైతే అందిరినేవా గాలేరు నగరి, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులకు నీరు దక్కదు. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల ఇప్పటికే వాటా జలాలు దక్కని వైనమన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమెరికా వెళ్ళిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచి. ఏడాది అమెరికా వెళ్ళిన వాళ్ళలో భారతీయులదే ప్రథమ స్థానం. రోజు 2,500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకునే మేరకు సిబ్బంది 3 రెట్లు పెంచుతున్నాం. 8,000 మంది వరకు అమెరికన్ విద్యార్థులు భారత్లో ఉన్నారు. 2 దేశాల సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యం. అమెరికన్ కాన్సులేట్ జనరల్ కాన్సులర్ చీఫ్ రెబేకా డ్రామ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే నాకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యండి అంటూ హైకోర్టును ఆశ్రయించిన రామ్ గోపాల్ వర్మ. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యం తేలేంత వరకు తనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రామ్ గోపాల్ వర్మ ఏడాది మార్చి నెలలో వ్యూహం సినిమా విడుదల సందర్భంగా పోస్టర్లను ఎక్స్లో పోస్ట్ చేశారని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ అవమానపరిచేలా ఉన్నాయని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గార్లపాడుకు చెందిన ముత్తనవల్లి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు చేశారు. నేపథ్యంలో వర్మ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశాలతో నాపై కేసు నమోదు చేశారు. నేను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా, వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదు. నన్ను అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది. అందుకే ముందస్తు బెయిల్ కోరుతున్నాను వర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టుల విషయమై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులపై తనపై నమోదు చేసిన కేసులో విచారణకు హాజరయ్యేందుకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వారం రోజులు గడువు కోరారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది శ్రీనివాసరావు ఈ కేసు విచారణాధికారిగా ఉన్న ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబుని కలిసి వింతపత్రం అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతికి తరలిస్తే సహించేది లేదు. లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ తరలిస్తే ఆందోళన ఉధృతం చేస్తాం. విధులు బహిష్కరించిన కర్నూలు జిల్లా న్యాయవాదులు. కర్నూలులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకాయుక్త మానవ హక్కుల కమిషన్కి అమరావతికి తరలించే ప్రక్రియ ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాను కర్నూలు జిల్లా న్యాయవాదులు హెచ్చరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ ఎదురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పి రవి గువేరా మాట్లాడుతూ ప్రభుత్వం కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఉపక్రమించాలని, ప్రస్తుతం కర్నూలులో పనిచేస్తున్న లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ తరలించబోమని శనివారంలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గన్నవరంలో పరాకాష్ఠకు చేరిన కక్ష సాధింపు పునర్విచారణ పేరుతో పాత కేసు తెరపైకి. ఎంపీపీతో పాటు 8 మంది అరెస్ట్. బస్సులో కోర్టుకు తీసుకెళ్తూ 2 గంటలు పెట్రోల్ బంకులోని. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్, ఆయన అనుచరులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు, అరెస్టుల పరంపర కొనసాగుతుంది. తాజాగా ఏడాది జనవరి 20వ తేదీన కేసరపల్లి శివారు దుర్గాపురంలోని ఓ హోటల్ వద్ద టీడీపీ నాయకుడు కానర్నేని రంగబాబుపై జరిగిన దాడి కేసును పోలీసులు పునర్విచారణ పేరిట మళ్లీ తెర మీదకి తీసుకొచ్చారు. ఈ కేసులో అప్పట్లోనే 6గురిని అరెస్ట్ చేశారు. అయినా డీఎస్పీ సిహెచ్ శ్రీనివాసరావు నేతృత్వంలో 8 బృందాలుగా ఏర్పడిన పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఒకేసారి వంశీ అనుచరులైన ఓలుపల్లి మోహన్ రంగ, గన్నవరం ఎంపీపీ అనగాని రవి, మేచినేని బాబు, సూరపనేని అనిల్ కుమార్, గుర్రం నాని, భీమవరపు యతేందర్ రామకృష్ణ, రాము, గున్నూరు సీనయ్య, కర్ణాటి నిరంజన్ అదుపులో తీసుకున్నారు. తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నాయకులు ప్రశ్నించినా చెప్పకుండా బలవంతంగా వాహనాల్లోకి కంకిపాడు రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఎంపీపీ అనగాని రవి, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు.
కంకిపాడులోని సాయంత్రం వరకు నేతలు ఉంచారు. సాయంత్రం 4 గంటల తర్వాత కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచేందుకు గన్నవరం తరలించారు. అయితే వీళ్ళని సుమారు 2 గంటల పాటు నిడమానూరు సమీపంలోని పెట్రోల్ బంక్ ఆవరణలో బస్సులోనే ఉంచడం గమనార్హం. వ్యవహారం మొత్తం మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నతాధికారి పర్యవేక్షణలో జరిగినట్టుగా ప్రచారం సాగుతోంది. గన్నవరం నుంచి తీసుకొచ్చి కంకిపాడు స్టేషన్లో ఉంచిన వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసేందుకు ఎవరిని పోలీసులు అనుమతించలేదు. వైఎస్ఆర్సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తిని చక్రవర్తి ఇతర నేతలు స్టేషన్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లోకేష్ అయ్యన్నపై అంబటి ఫిర్యాదు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రపై వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి మంగళవారం గుంటూరు పట్టాపురం పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. లోకేష్ అయ్యన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు 5 ఫిర్యాదులు ఇచ్చి తక్షణమే స్పందించాలని కోరామన్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై ఐటీడీపీ పెట్టిన పోస్టులపైన ఫిర్యాదు చేశామన్నారు. అసభ్యంగా ఎవరు పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని చెప్పిన సీఎం చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ధి తాము ఫిర్యాదు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి పోలవరం గేమ్ చేంజర్, ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువే ఉండదు. సీఎం డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నా గ్రహించలేదు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి. గోదావరి పెన్నా అనుసంధానానికి 72,000 కోట్లు కావాలి. 4P విధానంతో సమీకరించే యోచన. ఎడమ కాలువ ద్వారా వర్షాకాలం నాటికి అనకాపల్లికి గోదావరి జలాలు బహుదా వరకు తరలిస్తాం. శాసనసభలో సీఎం చంద్రబాబు వెల్లడి. ప్రధాని మోడీ, నిర్మలకు ధన్యవాదాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నచ్చితే కోరినంత మేత, 5 ఏళ్లు న్యాయశాఖలో జగన్ లా అంటూ ముఖ్యమంత్రి కావడానికి ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ, ఈడీ కేసులను, ఆ కేసులు వాదిస్తున్న వారి జగన్ జమానాలో అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్ రికార్డు, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. వాళ్ళు కోర్టులో వైపు జగన్ కేసులు, మరోవైపు ప్రభుత్వంపై నమోదైన కోర్టు ధిక్కార ఇతర కేసులు వాదించారు. తన కేసులు వాదించినందుకు జగన్ వారికి ఎంత మేరకు ఫీజులు చెల్లించారు, కానుకలు ఇచ్చారు అన్నవి బయటకు తెలియదు. కానీ ప్రభుత్వంపై నమోదైన కోర్టు ధిక్కార కేసులపై హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్ రికార్డు, ప్రభుత్వ ప్లేడర్ హోదాలు వాదనలు వినిపించేందుకు మాత్రం కళ్ళు చెదిరే చెల్లింపులు చేశారు. అంతకు ముందు నుంచి అమల్లో ఉన్న నియమ నిబంధనలు, మార్గదర్శకాలను జగన్ తనదైన శైలిలో తొక్కిపెట్టి తాను ఏది చెప్తే అదే రూల్, ఏది చేస్తే అదే న్యాయం అన్నట్టుగా వివరించారు. ముఖ్యమంత్రిగా తనొక్కడే నిర్ణయం తీసుకుంటే చాలు, ఆర్థిక ఇతర శాఖల ఆమోదం, న్యాయబద్ధమైన పరిశీలనలో పని లేదన్నట్టుగా న్యాయవాదులకు ఫీజులు చెల్లించారు. నిజానికి ఒక పీపీ హైకోర్టులో ప్రభుత్వం తరపున కేసులు హాజరై వాదనలు వినిపించినా లేదా కనీసం కనిపించినా 5,000 చెల్లించాలన్నది నిబంధన. జగన్ దీన్ని తిరగరాశారు. తనకు నచ్చినట్టుగా ఫీజుల చెల్లింపులకు జీవోలు ఇచ్చేశారు. చింతల సుమన్ ఇందుకు ఉదాహరణ. చింతల సుమన్ ప్రత్యేక ప్రభుత్వ ప్లేడర్, స్పెషల్ జీపీగా 2021 సెప్టెంబర్ 30 జగన్ ప్రభుత్వం నియమించింది. ఆ సమయంలో పురపాలక శాఖపై 132 దాకా ధిక్కార కేసులు నమోదై శాఖ తరపున ఈ కేసుల విచారణలో స్పెషల్ జీపీగా సుమన్ హాజరు కావాలి. ఇందుకు ఆయనకు ఒక్కో సిట్టింగులకి నిబంధనల ప్రకారం 5,000 చొప్పున ఇవ్వాలి. ఇందుకు ఆయన ఫీజుకి అయ్యే మొత్తం 6,60,000. కానీ ఇది జగన్కి నచ్చలేదు. ఒక్కో సిట్టింగ్ 4,000 ఇవ్వాలని పురపాలక శాఖను ఆదేశించారు. 132 కేసుల్లో వాదనలు వినిపించేందుకు ఆయన ఏకంగా 58,08,000 ఫీజు చెల్లించాలని ఏడాది ఫిబ్రవరి 16 పురపాలక శాఖ పరిపాలన అనుమతిస్తూ జీవో 208 ఇచ్చింది. ఆ తర్వాత 23 బిల్లు చెల్లింపుకు ఆమోదం తెలుపుతూ న్యాయశాఖ జీవో 91 జారీ చేసింది. ఇదంతా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజుల ముందు సాగిన పరంపర. ఈ ఫీజుల ప్రతిపాదన 2021లో న్యాయశాఖ విడుదల చేసిన జీవో 279కి విరుద్ధంగా ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా ముందుకు తీసుకొచ్చారు. స్పెషల్ జీపీల కేసు విచారణలో హైకోర్టుకు హాజరైనందుకు ఎంత ఫీజు ఇవ్వాలో జీవో 279 చెప్తోంది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం ఉంది. కానీ జగన్ నిర్ణయంతో వెలువడిన జీవో 208కి ఆర్థిక శాఖ ఆమోదం లేనేలేదు. నిజానికి ఆ జీవోని ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించాలి. కానీ సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. ఫీజుల చెల్లింపుకి జీవోలు ఇచ్చినా ఆర్థిక శాఖ వాటిని ప్రాసెస్ చేయలేదు. దానిపై కొన్ని ఒత్తిళ్లు వచ్చినా ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అది కాస్త ఆగిపోయింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విచారణకు వర్మ డొమ్మ అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే తెలియదు, గుర్తులేదు అంటూ ఇతని స్టేట్మెంట్ని కూడా బోరుగడ్డది కూడా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.